హాయ్ అండి, ఈరోజు నేనైతే చేపల పులుసు అయితే చేస్తున్నానండి. చేపల్ని నీట్గా ముందు కడిగేసానండి ఉప్పుతో వేసి. కడిగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, ఒక 4-5 స్పూన్లు కారం వేసానండి. కొద్దిగా ఎక్కువ వేసాను పులుసుకి. కారం, కొద్దిగా గట్టి ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసి మొత్తం అన్నీ కుదుపుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటాను ఇప్పుడే నేను. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి కుదిపేసుకోవడమే. ఇంకా ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా వేసానండి. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా ఒకసారి మనం గరిటె పెట్టి కలిపితే పాడైపోతాయి, విరిగిపోతాయి కదా, అందుకని చెప్పేసి అయితే కుదుపుకుంటున్నాను నేను. కుదిపేసిన తర్వాత దీనిలోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా రోట్లో వేసి దంచేస్తాను. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా వీటన్నిటిని కలిపి పేస్ట్ చేస్తాను. ఇంకా నా దగ్గర అయితే హోల్ గరం మసాలా పౌడర్ అయితే ఉంది, అది వేసేస్తాను అనమాట. ఇంకా ఈ చేపలు, ఉల్లిపాయలు అవన్నీ వేసాను కదా, ఇంకా లాస్ట్లోనైతే చింతపండు రసం కూడా వేసానండి. చింతపండు రసం వేసి ఇంకా కొంచెం కొత్తిమీర ఫస్ట్ అయితే వేసుకుంటాను. వేసిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని అలా మరిగే వరకు ఉంచుకోవడమేనండి. ఫస్ట్ కొంచెం పెద్ద మంట పెడతాను, తర్వాత మరిగిన తర్వాత అప్పుడు చిన్న మంట మీద ఒక అరగంట సేపు అయితే అలా మరిగిస్తే ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పులుసు. కొంచెం కొత్తిమీర ఫస్ట్ అయితే వేసాను కదా నేను, ఒకసారి మూత పెట్టేసి స్టవ్ పైన అది అలా మరుగుతూ ఉంటుందండి. ఇక మసాలా కూడా వేసేస్తున్నాను. దానిలోనే కొంచెం షుగర్ కూడా వేస్తాను. వేసిన తర్వాత ఇక మసాలా దంచాను కదా, అది కూడా వేసానండి. అది వేసిన తర్వాత అది ఇంకా అలా పులుసు అయితే దగ్గరికి అయిపోయింది. చూసారు కదా, బాగా మరిగిపోయింది. నేను కొంచెం సగం పెట్టాను కదా, అందులో సగం అయితే ఇంకా ఇంకిపోయింది అనమాట. ఇంకిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లోని కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేశానండి స్టవ్. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.